నా పేరు పన్నాల తిరుపతి రెడ్డి. ఈ సొసైటీ చైర్మన్ని. అయితే మేము ఏం చేసామంటే మా లక్ష్మీపూర్లో కొంతమంది మేము ఒక 15-20 మంది కలిసి ఏం చేసినామంటే ఫస్ట్ మాకు వడ్లు, వరి ధాన్యం, సన్నపు ధాన్యం అమ్ముదామంటే బీట్లకు పోతే బాగా తక్కువ ఉండే. అప్పుడు 1500, 1600 అన్నట్టు. దొడ్డు వారి కన్నా ఇంకా తక్కువ ఉండే అన్నట్టు. 100 రూపాయలు అటు ఇటు తక్కువ ఉండే. తక్కువ ఉన్నప్పుడు ఏం చేసినామంటే మేము అందరం కలిసి ఈ అశోక్ కుమార్ సార్ సలహాల మేరకు ఆ సన్నపు ధాన్యాన్ని పట్టించి బియ్యంగా చేసి లక్ష్మీపూర్ రైస్ అని బ్రాండ్ పేరు మీద ఫస్ట్ స్టార్ట్ చేసినాం. అట్లా దాంతో ఏమైందంటే మేము అందరం ఈ మేమే కాక అయితే ఈ 15-20 మందిని కలిసి చేసిన దాన్ని అది ఏమైందంటే అది పోను ఎక్కువ డిమాండ్ అయింది. ఎక్కువ డిమాండ్ అయినాక ఊరంతా ఇప్పుడు మా లక్ష్మీపూర్లో ప్రతి రైతు అందరం కలిసి ఈ అందరం ధాన్యం పట్టించుకుంటా బియ్యం చేసి అమ్ముడు మొదలుపెట్టినాక లక్ష్మీపూర్ రైస్ పేరు మీద వేరే ఇప్పుడు కలెక్టర్ సార్ వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు మమ్మల్ని అభినందించడానికి. దీంతో మాకు ఆర్డర్స్ బాగా వచ్చినాయి. అంటే ఎక్కువ ఇప్పుడు ఎట్లా అంటే ఆ బియ్యానికి కూడా ఎట్లుందంటే మేము చేసేది ఏంటంటే కొంచెం సేంద్రియంగా ఎట్లా అంటే ఫస్ట్ వరి నాటేసేటప్పుడు పెసర, మినుము, పచ్చిరొట్టె ఎరువులు తయారు చేసి ఆ ఎరువులను పచ్చిరొట్టె బాగా పెంచి దాన్ని తొక్కిస్తే ఎక్కువ లఘు తయారవుతుంది అన్నట్టు. పొలంకు ఎక్కువ ఎరువు వచ్చి అట్లా మనకు పొలం దిగుబడి ఎక్కువ వస్తుంది. మనకు వరి దిగుబడి ఎక్కువ వస్తుంది. దిగుబడి ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్గా దానికి ఎరువులు ఎక్కువ అవసరం ఉండాలన్నట్టు. దోమపోటు ఎక్కువ ఉండదు, ప్లస్ అన్నీ అంత సేంద్రియంగా ఉంటుంది. అట్లా ఏంటంటే మనం నూక శాతం తక్కువ అవుతుంది. అప్పుడు వరి కూడా మనకు ఇప్పుడు ఇంతకుముందు మనం మందులు కొట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. ఆ రకంగా ఏంటంటే మా రైస్కి బాగా డిమాండ్ వచ్చింది. అట్లా ఏం చేసినామంటే మా అందరం కలిసి ఊరంతా కలిసి ఒక సొసైటీగా ఏర్పడ్డాం అన్నట్టు. మా ఒక 222 మందిది మా ఊరు వాళ్ళను పక్క ధర్మారం, వెంగళాపూర్ వీళ్ళందరం కలిసి ఒక్కొక్క సభ్యునికి 2300 చొప్పున వసూలు చేసి అంతా రిజిస్ట్రేషన్ చేయించి దాని మీద ఆ సొసైటీ మీద మొత్తం ఉన్న అమౌంట్ను మా 15 మంది 15 మంది మెంబర్లు అన్నట్టు. అలా ఈ 220 మందికి 15 మంది 14 మంది వాళ్ళు నేను సొసైటీ చైర్మన్గా మేమంతా ఫామ్ అయ్యి కూర్చొని అసలు ఇంకా డెవలప్ ఎట్లా చేయాలి, సొసైటీని డెవలప్ ఎట్లా చేయాలంటే ఆ రైస్ ఒకటి ఫస్ట్ కార్యక్రమం. రైస్ తర్వాత ఏం చేసినామంటే దానికి పెట్టుబడికి ఎరువులు కావాలంటే అప్పుడు మేము ఫర్టిలైజర్ లైసెన్స్ తీసుకున్నాం, పెస్టిసైడ్స్ లైసెన్స్ తీసుకున్నాం, సీడ్ లైసెన్స్ తీసుకున్నాం. ఆ సీడ్ లైసెన్స్ తీసుకొని అవన్నీ మేము మార్కెట్ ద్వారా మాకు తక్కువ రేటుకి వస్తుంది అన్నట్టు. మేము ఇంతకుముందు జైచల్ నుంచి తీసుకొచ్చుకోవాల్సి వస్తుండే. అయితే ఈసారి మేమే ఇక్కడ మా షాపుల్ని అన్ని రకాల ఫర్టిలైజర్స్, ప్రతిదీ పెస్టిసైడ్స్, సీడ్స్ అన్నీ పెట్టి ప్రతి రైతుకు అందుబాటులో ఉంచినాం ఊర్లో. అట్లా ప్రతి రైతు కూడా లాభపడ్డాను అన్నట్టు. ఇప్పుడు అక్కడ బయట కన్నా ఒక 20 రూపాయలు తక్కువకి వస్తుండే, మళ్ళీ నాణ్యంగా ఉంటుండే. అట్లా ఎరువులు కాక ఏం చేసామంటే మళ్ళీ విత్తనం కూడా ఇప్పుడు వరి విత్తనాలు మన ఇంతకుముందు ఇక్కడ మాకు పక్కకు పొలాస రీసెర్చ్ ఫామ్ ఉంటుంది. అక్కడ ఫామ్లో మేమేంటంటే ఫౌండేషన్ సీడ్ తీసుకొచ్చినాం అన్నట్టు. 24423 అని ఒక రైతు తీసుకొచ్చి పెట్టిండు. అది బాగా వచ్చింది పంట. అంతకుముందు బతుకమ్మ 1010 ఇవన్నీ వెరైటీస్ ఉండే. ఆ వెరైటీస్ని ఏం చేసినామంటే ఆ బతుకమ్మ 1010 అవి ఫౌండేషన్ సీడ్ తీసుకొచ్చి ఒక రైతు పెట్టిన తర్వాత ఆ రైతు దగ్గరికి వెళ్ళి తీసుకొని మేము లక్ష్మీపూర్ సహకార సంఘం పేరు మీద దాన్ని ఆ ధాన్యాన్ని మంచిగా శుద్ధి చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి మేము దగ్గర ఒక 5000 బస్తాలు అట్లా అమ్మినాం. ఆ రకంగా మాకు సొసైటీకి లాభం అయింది. విత్తనం అంటే మా రైతు నుంచి రైతుకే విత్తనం పోయింది అన్నట్టు. 1010 బతుకమ్మ, ఈ 24423 ఇంకొన్ని సన్న రకాలు కూడా ఇట్లా విత్తనం కాడ ప్రతి రైతు లాభపడ్డాడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడికో పోయి జైచాలు పోయి ఇక్కడ పోయి కొనాల్సిన అవసరం లేదు. మా విత్తనం మేమే తయారు చేసుకున్నాం. ఆ రకంగా ఫర్టిలైజర్లు విషయానికి వచ్చినా కూడా ప్రతిదీ కొంచెం సేంద్రియంగా బాగా. ఇంతకుముందు మనకు నకిలీ ప్రతిదీ నకిలీ కంపెనీలు వచ్చినాయి. ఎంత స్ప్రే చేసినా ఏ రోగం కూడా ఆగపోవు. ఇప్పుడు కొంచెం ఈ అశోక్ కుమార్ సార్ గారి సహకారంతో కొన్ని అంటే ఈ మందు అయితే ఇదే వాడాలి, ఇంత మోతాదులో వాడాలన్నాక అత్యవసరం అంటే అవసరం పడితేనే వాడేటట్టు చేసినాం. ఎక్కువ రసాయనాలు ఈ పురుగు మందులు వాడక కొన్ని అంటే ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో ఎట్లా అంటే వేప నూనె అవి కొద్దిగా స్ప్రే చేస్తే ఫస్టే దోమ కంట్రోల్ అవుతుంది అన్నట్టు. ఆ రకంగా అట్లా చేసుట్లా దాదాపు ప్రతి రైతుకు అదవుతుంది అన్నట్టు. ఇంకా మా యాక్టివిటీస్ ఏంటంటే ఈ బియ్యంతో ఈ మన ధాన్యం, మన విత్తనాలతోటి
ఇంకా మాకు ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ బయటకెళ్ళి తీసుకొచ్చి అమ్మేసరికల్లా మాకు దగ్గర దగ్గర మా సహకార సంఘం 2300 జమ ఒక రైతు 2300 పెడితే ఇప్పుడు ఒక రైతు ఇంకొక రైతును ఇప్పుడు మేము మళ్ళీ తీసుకోవాలనుకుంటే ఎవరైనా మాకు మెంబర్షిప్ చేరాలంటే దగ్గర దగ్గర 5000 చిల్లర పెట్టి చేరాల్సి వస్తుంది. అంటే ఒక 1 ఇయర్లోనే డబల్ ఇన్కమ్ వచ్చింది మాకు మా సంఘంకి. అంటే ఒక రకంగా సంఘం బలోపేతం అవుతుంది, ఒక రకంగా మేము రైతులం కూడా బలోపేతం అవుతున్నాం. ప్రతిదీ రైతుకు కూడా తక్కువ నాణ్యమైన ఎరువులు దొరుకుతున్నాయి, నాణ్యమైన విత్తనాలు దొరుకుతున్నాయి. ప్రతిదీ మళ్ళీ పండించిన పంటకు కూడా మంచి ధర రావడానికంటే ఇప్పుడు మేము వడ్లను బియ్యం చేసి అమ్మితే సన్నపు ధాన్యాన్ని బియ్యం చేసి అమ్మితే కూడా అట్లా ధర ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక రైతు ఒక ఎకరాన 25 క్వింటాల సన్నపు ధాన్యం వస్తే దాన్ని పట్టించి అమ్మితే ఒక రైతుకు దగ్గర 10-15 వేలు మిగులుతున్నాయి. అంటే ఒకటేసారి మిగులుతున్నాయి. ఇప్పుడు ఐకేపీకి అమ్మే బదులు ఇక్కడనే మా సొసైటీ కాడ వాళ్ళు బియ్యం పట్టించి తీసుకొచ్చి మా సొసైటీలో వేస్తే ఒకటేసారి డబ్బులు ఒక 15 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తాం. మేము కూడా మా సొసైటీ పేరు మీద అమ్ముతాం కాబట్టి ఒక 50 రూపాయల లాభంతో వాళ్ళకి అమ్మేద్దుంటామండి. ఇటు సొసైటీ లాభపడుతుంది, అటు రైతు లాభపడతాడు. మొత్తం ఊర్లో ఐక్యమైంది అన్నట్టు. ఇప్పుడు మా మెయిన్ ఆలోచన ఏంటంటే ఇక్కడ ఉన్న రైతులందరం మా సంఘటితంగా ఐక్యంగా ముందుకు వెళ్తేనే ఇవాళ ఇట్లున్నాం మేము. ఎందుకంటే ఈ సొసైటీ కూడా లక్ష్మీపూర్ రైతు పరస్పర సహాయ సహకార సంఘం ఏర్పడడానికి మెయిన్ కారణం మా అశోక్ కుమార్ సార్. ఆ సార్ మమ్మల్ని సంఘటితం చేసిండు. అందరినీ ఒక చోట నిల్చొని ఇట్లా పోతే మీరు మంచిగా ఉంటుంది, ఈ రకంగా అయితేనే మీరు లాభపడతారు, ఈ రకంగా ఉంటేనే మీరు లాభపడతారు, ఇట్లా ఓన్రి ఈ దారి చూపించినందుకు దాని వంతుగా మేము కూడా అందరం కలిసి ఈ సార్ బాటలు నడిచి ప్రతి రైతు లాభపడుతుండు, మా సొసైటీ లాభపడుతుంది. ఇప్పుడు మాలాంటి సొసైటీలు ప్రతి ఊర్లో అయితే ప్రతి ఒక్క ఊర్లో కూడా ఉన్న రైతులు లాభపడతారు. రైతు కుటుంబాలంతా లాభపడతాయి. ఎందుకంటే ఈ రోజులలో ఎట్లా అంటే రైతుకు లాభసాటిగా ఎట్లుండాలంటే ఫస్ట్ మనం పెట్టుబడి తక్కువ కావాలంటే ఇప్పుడు మనం విత్తనం తీసుకున్నాం అనుకోండి, విత్తనం బయట తీసుకుంటే 750-800 కాబట్టి మనం తయారు చేసుకుంటే తక్కువకు మనం ఇప్పుడు తోటి రైతు తయారు చేసిన విత్తనం తీసుకుంటే 600కి అమ్ముతాం. మనం అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటే 750 రూపాయలు కాబట్టి అట్లా 150 మిగిలబట్టి మళ్ళీ మన సేంద్రియంగా ఇప్పుడు మనం ఫస్ట్ నాటేసేటప్పుడే మనం సేంద్రియంగా, ఎందుకంటే ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని దున్నితే అట్లా కూడా మనకు తక్కువ నష్టం వస్తుంది, తక్కువ పెట్టుబడి అవుతుంది.